జై కార్మిక జై కార్మిక కార్మికుల ఐక్యత. ఈరోజు దుబ్బ ప్రాంతంలో దుబ్బ జోన్ 1 ఈ కార్మికులందరూ గతంలో కూడా కమిటీ వేసుకొని ఇక్కడ ఒక జోన్ తయారు చేసి ఈరోజు నామదేవాడ ఉన్న గృహ నిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం నుంచి పుట్టినటువంటి భవన నిర్మాణ పట్టణాల రంగాల కార్మిక సంఘాలు ఉంటాయి. అన్ని వింగులు అంటే గుంతలు దవరించి పడితే కలరేసి దగ్గర ఉంటాయి. కాబట్టి ఈరోజు 96 చట్టాన్ని మనం అందరం కలిసి సాధించుకున్నాము. మనకు వృత్తిపరంగా సంఘాలతోని ఇది హక్కుల పరంగా భవన సంఘము. మరి దుబ్బలో ఈ రోజున మరి నూతనంగా సంతోష్ గారు, మల్లేష్ గారు, మరి మురళి గారు వీళ్ళందరూ కలిసి మా సంఘ అధ్యక్ష కార్యదర్శులను పిలవడం జరిగింది. వాళ్లకు ఎల్లవేళలా ఈ సంఘం అండ ఉంటూ ఏ పని ఉన్నా ఏ చిక్కులున్నా తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తాము. మరి అమావాస్య పనులు కంపల్సరీ బంద్ పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ పనులు నడిచినా కూడా వాళ్ళకి చెప్పుకొని సామరస్యంగా బంద్ పెట్టాలని చెప్పి అంతగానము మాకు అర్జెంట్ ఉంటే పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి కూడా మేము వీళ్ళందరూ కూడా చెప్తుంది. ఇంకా కూడా అన్ని ఏరియాలో కూడా ఇలానే పెట్టుకొని కలిసిమెలిసి ఉండి మనస్పర్ధ లేకుండా నిన్ను నన్ను అనకుండా అయ్యో నాకు వీలలేదు అనద్దు, కలిసిమెలిసి ఈ యొక్క పోరాటంలో ముందుండి ప్రతి ఒక్క వర్కర్కు లేబర్ కార్డులు అచ్చమ్మదిగా వేయాలా. ప్రతి ఒక్క గుత్తదారు మరి గృహ సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలా. మరి ఇంకా కూడా ముందు మనం ఎన్నో మరి పెద్ద ఎత్తున మన కార్మికులను తయారు చేసి మరి ఇంకా ప్రభుత్వంతో వచ్చేటువంటి డిమాండ్లని కొట్లాడి తీసుకోవాలని చెప్పి ఈ సభముఖంగా చెప్తున్నా. పింఛన్లు కానీ ఇప్పుడు కాలోనీ కానీ మనకు ఒక మేలు 65 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తారు. 5,000 పింఛన్ ఇవ్వాలని మన కార్మికులు మనం పెట్టడం జరిగింది. అలాగనే ఈఎస్సీ హాస్పిటల్ అంటే గరీబులు దవాఖానకు అయితే 1000 అవుతున్నాయి. దాని దవాఖాన కూడా తక్షణమే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు దయచేసి కంపల్సరీ ఇస్తామని చెప్పిండి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే భవన కాలువలు మరి 100 ఎకరాలు ఎవరికో ఇస్తున్నారు. మేము ఇల్లు కట్టే వాళ్ళకి కాలువలు లేక బాత్రూమ్కు తలుపులు లేక కూడా బతికే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు గరీబ్ వాళ్ళకు మరి అన్ని రకాలు ఆదుకొని మరి ఇందిరమ్మ అప్పుడు డబల్ బెడ్రూమ్ మన ఆ ప్రభుత్వం అన్నది ఇప్పుడు ఇందిరమ్మ అని ఇప్పుడు అంటున్నారు. మనకు ఇచ్చిన నాదులు లేడు ఎవరో మరి ఎవరికి ఇస్తున్నారు. మాకు లెంకి ప్రతి కార్మికుడికి అన్ని రకాల ఈ బెనిఫిట్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజున దుబ్బ జోన్ తరఫున చెప్తున్నాము. మరి ప్రతి కార్మికుడు అండగుండి ఇవన్నీ సాధించుకోవాలని చెప్పి కోరుతున్నాం. జై కార్మిక, జై జై కార్మిక. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्ते। प्रोग्राम रखा गया था आज। इस प्रोग्राम के तहत हम हुकूमत तेलंगाना से हम गुजारिश करते हैं कि वो हमारे मज़दूरों को डिमांड को जल्द अज जल्द पूरी करे। जो 60 साल की उम्र हो चुकी है उनका कार्ड ब्लॉक कर दिया जा रहा है, तो वो ब्लॉक ना करते हुए वो बुज़ुर्गों को 5,000 रुपये जो है सो पेंशन किया जाए। फिर EST हॉस्पिटल जो है सो मज़दूरों को दिया जाए, ट्रीटमेंट किया जाए। और जो हमारी बहनों की शादी हो रही है, बहुत दिक्कत हो रही है, उसमें 30,000 से बढ़ाकर जो है सो मज़ीद 1 लाख रुपया किया जाए। और जो डिलीवरी है, डिलीवरी के लिए भी जो है सो 30,000 रुपये कम हो रहे हैं बहुत, उसके लिए भी जो है सो बढ़ाकर 1 लाख रुपये। नॉर्मल डिलीवरी को कम से कम जो है सो 50 से 60,000 रुपये खर्च आ रहा है। जो ये माली बोझ हमारे लोग जो है सो बर्दाश्त नहीं कर सक रहे हैं। तो मैं लिहाजा हुकूमत तेलंगाना से मैं गुजारिश करता हूँ CM रेवंत रेड्डी साहब से कि वो हमारी जो डिमांडों को जल्द अज जल्द पूरी करे। अस्सलाम वालेकुम। ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా లేబర్ కార్డుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తీసుకొని దాని యొక్క ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై జై కార్మిక. మరి ఇవాళ దుబ్బా ప్రాంతంలో ఈ మన యూత్ పెద్ద మనుషులు చిన్న మనుషులు అందరు యూత్ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ అధ్యక్ష ప్రోగ్రాం పెట్టిండు అని కొత్త అధ్యక్ష ఎన్నికడం అయింది. కొత్త వస్తారు, పాత వస్తారు, అందరు కొత్త పాత్రల సమస్య కాదు. కాకపోతే అంటే మనకు అందరం కలిసి పని చేయాలా. కలిసి పని చేయాలంటే ఒక లేబర్కు సత్తా దొరకాల. సీనియర్లు జూనియర్లు మళ్ళీ ప్లస్ మన సత్తా ఉండాలా. సత్తా ఇది ఈ లేబర్ కార్డు కానీ ఇవి ఎవరైనా చచ్చిపోతే ముందుకు వచ్చి ఆయనకు సహకారం చేసి ఈ లేబర్ ఆఫీస్లో పోయి నేను మీ అందుబాటులో ఉన్నామని ఇది ఒక మాట్లాడుకుంటే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇది అందరు కలిసి ఇది ఏకతం, ఇది ఒక్కరి పోరాట కాదు. ఈ మన లేబర్ కాంట్రాక్ట్ ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.